Good evening, everyone. So let us start with role of teacher in the teaching learning process. బోధనాభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయుని పాత్రను మనం చూద్దాం. అంతకు మునుపు అసలు బోధన అంటేనే ఉపాధ్యాయునికి విద్యార్థులు లేదా అభ్యాసకులకి మధ్యలో ఉన్న మరి పరస్పర ప్రతిచర్య అన్న విషయాన్ని మనం చూసుకున్నాం. A mutual reaction or responses between teacher and students is teaching. So here teacher plays a vital role in the teaching learning process. బోధనాభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మరి చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఒక రకంగా చెప్పాలనుకుంటే అనేక రకాలైన పాత్రలు, బహుముఖ పాత్రలని ఉపాధ్యాయుడు పోషిస్తూ ఉంటాడు. He plays multi-dimensional roles as a teacher. Many roles as a teacher. సో ఈ విషయాలు మనం అంతకు మునుపు లెక్చర్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదే మనం గమనించగలిగితే మరి బోధనాభ్యాసన ప్రక్రియలోని మూలకాలు లేదా చరాలు, elements or variables of teaching learning process. So here you have various variables. The first variable is teacher. He is an independent variable. మరి మొట్టమొదటి చరము లేదా మూలకం ఏంటంటే ఉపాధ్యాయుడు. ఇతను స్వతంత్ర చరంగా ఉంటున్నాడు. ఇతనే బోధకుడు, ఇతనే నాయకుడు, ఇతనే నిర్వాహకుడు, ఇతనే వ్యవస్థాపకుడు, ఇతనే నియంత్రికుడు, ఇతనే తత్వవేత్త, ఇతనే స్నేహితుడు, ఇతనే సాహితీవేత్త. ఇతను ఒక స్వయం నియంత్రితంగా లేదా అటానమస్ బాడీగా ఉంటున్నాడు. ఇతని మీదే విద్యా ప్రక్రియ అనేది ఆధారపడి ఉంది. విద్యార్థులు ఆధారపడి ఉన్నారు. కనుకనే ఇతను అనగా ఉపాధ్యాయుడు మనకి స్వతంత్ర చరముగా కనబడుతూ ఉన్నాడు. సో టీచర్ యాజ్ ఎ లీడర్, యాజ్ ఏ institutional guide, as a conductor, as a role model, as a philosopher, as a friend, whatnot, so on and so forth. Likewise, he is an independent variable. He doesn't depend on the students, whereas students are dependent on teacher. అందుకనే మనం గమనించగలిగితే తర్వాత వచ్చే చరము లేదా మూలకం ఏంటంటే మరి విద్యార్థి అన్నమాట. ఇతను ఆధార చరము లేదా డిపెండెంట్ వేరియబుల్, ఆధారపడ్డాడు. ఎవరి మీద అంటే మరి బోధనాభ్యాసన ప్రక్రియలో అతను ఉపాధ్యాయుడి మీద ఆధారపడ్డాడు. సో హియర్ స్టూడెంట్ ఈజ్ ఎ డిపెండెంట్ వేరియబుల్. ఆన్ హూమ్ హీ ఈజ్ డిపెండెంట్? హీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది టీచర్ ఇన్ ది ఎంటైర్ teaching and learning process. So there are so many individual differences among these students. విద్యార్థుల మధ్యలో అనేకమైన వైయక్తిక భేదాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఎబిలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ స్కిల్స్, వారి కౌశలాలు, వారి సామర్థ్యాలకు అనుగుణంగా చాలా తారతమ్యాలు, భేదాలు మనకి కనబడుతూ ఉంటాయి. అందుకనే మనం చూడగలిగితే ఇవన్నీ కూడా మరి బేరీజు వేసుకుంటూ అతను లోని కౌశలాలను మెరుగుపరుచుకోవటానికి అతను ఉపాధ్యాయుడి మీద ఆధారపడాల్సి ఉంటుంది. అండ్ ద థర్డ్ వేరియబుల్ ఈజ్ లెర్నింగ్ సిట్యువేషన్. అభ్యసన సన్నివేశం అనేది మూడవ చరముగా లేదా మూలకంగా కనపడుతూ ఉంటుంది. దీన్నే మనం ఏమంటున్నామంటే ఇంటర్వీనింగ్ వేరియబుల్, జోక్య చరము, ఇంటర్వీనింగ్ వేరియబుల్. So here we come across content, the strategies, the teaching methods, teaching and learning material. So each and everything comes under this learning situation. ఈ బోధన సన్నివేశంలో ఏంటంటే బోధనాంశము, కంటెంట్, అలాగే లక్ష్యాలు మరియు వ్యూహాలు, స్ట్రాటజీస్, టీచింగ్ మెథడ్స్, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు, టీచింగ్ మెటీరియల్. సో ఇవన్నీ కూడా మనకి అభ్యసన సన్నివేశాలను, పరిస్థితులను ప్రభావితం చేసే విధంగా కనబడుతుంది. అండ్ ద ఫోర్త్ వేరియబుల్ ఆర్ ఎలిమెంట్ ఈజ్ టీచింగ్. నాలుగవ చరము లేదా మూలకం ఏంటంటే
బోధన బోధన విద్యార్థుల్లో కావాల్సిన మార్పు, వారి కౌశలాలను మెరుగుపరచడం కోసం, వారి పరిణితి స్థాయిని పెంచటం కోసం చేసేదే బోధన. అందుకని ఒక ఎక్కువ పరిణితి కలిగిన వ్యక్తి తక్కువ పరిణితి కలిగిన మరో వ్యక్తికి మధ్య ఉండే సంబంధాన్ని బోధన అని అంతకు మునుపు నిర్వచనాల్లో మనం చూసాం. So here, in order to bring about desirable changes in the abilities of a student, so we carry out so many measures, that is teaching. And moreover, in the previous definitions, we have seen that teaching is an act between highly matured person and a lowly matured person, or a low level of maturity. ఇకపోతే ఆఖరి చరం ఏంటంటే మనకి అది ఆఖరి మూలకం అభ్యసనం. క్షమించాలి, ఆఖరిది కాదు, మరొకటి కూడా ఉంది, అభ్యసనం, లర్నింగ్. అభ్యసనం, నేర్చుకోవటం. మరి ప్రవర్తనలో మార్పులు తీసుకురావటమే అభ్యసనం అనుకున్నాం. బ్రింగింగ్ అబౌట్ చేంజెస్ ఇన్ ద బిహేవియర్ ఈజ్ లర్నింగ్. చేంజెస్ ఇన్ ద బిహేవియర్ ఈజ్ లర్నింగ్. సో హియర్ teacher not only teaches but he motivates the students. కేవలము బోధించటం మాత్రమే కాదు అధ్యాపకుడు చేసేది, వ్యక్తిగత విషయాల్లో విద్యార్థుల్లో ప్రేరణ కలిగిస్తాడు. అండ్ ది నెక్స్ట్ అండ్ ది ఫైనల్ ఎలిమెంట్ ఆర్ వేరియబుల్ ఈజ్ ఇవాల్యుయేషన్. మూల్యాంకనం. ఆఖరి చరము లేదా మూలకం ఏంటంటే మూల్యాంకనం. అంటే అంతకు మునుపు జరిగిన విద్యా ప్రక్రియ, ఎడ్యుకేషనల్ ప్రాసెస్, దట్ ఈస్ నథింగ్ బట్ ది టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. బోధన అభ్యాసన ప్రక్రియ ఏ విధంగా జరిగింది ఒకసారి బేరీజు వేసుకుంటూ, పరిశీలించుకుంటూ ఇవన్నీ చేసేదే మనం మూల్యాంకనం. అందుకని ఇందులో మూల్యాంకన సాధనాలు, evaluation tools, we have so many evaluation tools like such as examination, test, observation, interviews. So likewise we have so many things. పరీక్ష, నికష, పరిశీలనలు, పరిపృచ్ఛలు, ఇటువంటి అనేకం మనకి మూల్యాంకనలో కనబడుతుంది. వీటికి అనుగుణంగానే విద్యార్థుల్లో ఎంత పరిణితి వచ్చింది, విద్యార్థుల ప్రవర్తనలో ఎటువంటి మార్పు వచ్చింది, ఇవన్నీ కూడా మనము గ్రహించగలము. సో దీస్ ఆర్ ది వేరియబుల్స్ అండ్ ఆర్ ఎలిమెంట్స్ ఇన్ ది టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇవి మనకు బోధనాభ్యాసన ప్రక్రియలోని మూలకాలు లేదా చరాలుగా కనబడుతున్నాయి. ఇకపోతే ఉపాధ్యాయుడు బహుముఖ పాత్రల్ని పోషిస్తాడు అని మనం అంతకు మునుపు చెప్పిన రీతిగానే ఉపాధ్యాయుడు చూడగలిగితే చాలా పాత్రలను మరి బోధనాభ్యాసన ప్రక్రియలో పోషిస్తూ ఉంటాడు. సో ఇన్ ద ప్రీవియస్ వర్డ్స్ వీ హ్యావ్ సీన్ దట్ teacher plays a multi-dimensional roles or many roles in the teaching and learning process. So teacher as a model, నమూనాగా ఉపాధ్యాయుడు అంటే మనం గమనించగలిగితే ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడే విద్యార్థులకు అవసరం గనుక ఉపాధ్యాయుడు ఆదర్శవంతంగా ఉంటూ వారికి ఒక నమూనా ఆదర్శమూర్తిగా ఉండాలి. టీచర్ యాజ్ ఏ మోడల్, నథింగ్ బట్ ఏ రోల్ మోడల్. An ideal teacher influences the students. Students are in need of an ideal teacher. ఒక ఉత్తమ ఉపాధ్యాయుని యొక్క అవసరం విద్యార్థులకు ఉంది. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మనం గ్రహించాలి. ఎంత నమూనాగా ఉండాలి, ఎంత రోల్ మోడల్గా ఉండాలంటే, సో he should create a kind of exact or right attitudes among the students. విద్యార్థుల్లో సరైన వైఖరులు లేదా ఖచ్చితమైన వైఖరులు ఏర్పరిచే ఒక నమూనాగా ఉపాధ్యాయుడు ఉండాలి. ఒక విశాల భావాన్ని, విశాల దృక్పథాన్ని అలవర్చుకోవటం అంటే ఒక లార్జ్ హార్టెడ్నెస్ ఆర్ బ్రాడ్ మైండెడ్నెస్ అనుకోవచ్చు మనం, రైట్, బ్రాడ్ మైండెడ్నెస్. సో ఇటువంటివన్నీ విశాల దృక్పథాన్ని అలవాటు చేసుకోవటం, మరి ప్రజ్ఞా సంబంధ నిజాయితీని ప్రదర్శించటం, నో ప్లగేరిజం, నో కాపీ. సో ఇటువంటివన్నీ అంటే వస్తు చౌర్యం, అలాగే విజ్ఞాన చౌర్యం ఇవేమీ లేకుండా మరి ప్రజ్ఞా సంబంధమైన నిజాయితీ. ఓకే, ఇది ఎక్కడిదంటే పలానా రెఫరెన్స్ బుక్లోది,
ఇది ఏంటి అంటే పలానా సైకాలజిస్ట్ చెప్పిన డెఫినేషన్ అని అలాంటివి చెప్తే ఓకే. కానీ మనం చెప్పినట్టు మన పేరు రాసుకుంటే డెఫినేషన్ కింద చాలా ఘోరంగా ఉంటుంది. దీన్నే మనం ఏమంటే ప్లగేరిజం అంటాం. అంటే ఒక రకంగా ఇది ఇంటలెక్చువల్ థీవింగ్, ప్రజ్ఞను దొంగిలించటం. సో ఇవన్నీ చేస్తే ఉపాధ్యాయుడు రోల్ మోడల్గా ఉండడు. కానీ ఈ రోజున ఉపాధ్యాయ విద్యలో అవసరం ఏం పడుతుందంటే ఏదో ఒకటి చేయాలి, ఎలాగోలా టీచర్ అయిపోవాలి. అది మరి అంతకు మునుపు విద్యా ప్రక్రియ ఎలాగుంది, ఇప్పుడు ఎలా జరుగుతుంది, రాబోయే పరిస్థితుల్లో ఏం జరుగుద్ది, విద్యా వ్యవస్థలు ఏ విధంగా ఉంటున్నాయి, ఏం అవసరం లేదు. అది అందుకనే టీచర్ అనేవాడు ఒక రోల్ మోడల్గా ఉండాలి. దిస్ ఈజ్ ద రీజన్ ఎ టీచర్ షుడ్ బి ఎ రోల్ మోడల్, ఒక నమూనాగా ఉండాలి. అందుకని ప్రతి విషయంలో వారిని ప్రోత్సహించటం, మార్గదర్శకత్వం వహించటం, ఎంకరేజింగ్ దెమ్, బీయింగ్ ఎ రోల్ మోడల్. హీ షుడ్ బి ఎ గైడ్, హీ షుడ్ కౌన్సిల్ దెమ్. సరైన మార్గదర్శకత్వం, ఎగ్జాక్ట్ ఆర్ రైట్ గైడెన్స్. సో చాలా సందర్భాల్లో ఈ గైడెన్స్ లేక మరి విద్యా ప్రక్రియ కుంటుపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పాఠశాల నిర్వహించే క్లబ్బులు, మ్యూజియంస్, సైన్స్ ఫెయిర్స్, సో ఇటువంటివన్నిటిలో కాస్త మార్గదర్శకత్వం వహించి విద్యార్థుల్లో స్వీయ అభ్యాసం అనేది, సెల్ఫ్ లెర్నింగ్ అనేది కాస్త పెంపొందించే విధంగా వారికి చేయటం. అలాగే సామాజిక అంశాల పట్ల ఒక స్పృహను కలిగించటం, సోషల్ అవేర్నెస్, సోషల్ కాన్షియస్, ఇవన్నీ వాళ్ళలో డెవలప్ చేయటం. ఇవి కూడా మనం ఉపాధ్యాయుడు ఒక నమూనాగా ఉండి వారిలో చేసే ప్రక్రియ. దానితో పాటుగా వీటన్నిటికంటే మించి విలువలతో కూడిన విద్యను అందించటం, అంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఒక రకంగా చెప్పాలంటే ఏంటి విలువలు అంటే వారి సత్ప్రవర్తనే విలువలు. దేర్ రైట్ బిహేవియర్, దేర్ గుడ్ కాండక్ట్ ఈజ్ ఎ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. అందుకనే గాంధీ గారు టు స్టూడెంట్స్ అనే ఒక వ్యాసంలో ఏమంటాడంటే, పుస్తకం చూసి చెప్పి నోటితో చెప్పే ఉపాధ్యాయుడి కన్నా తన జీవితం ద్వారా విద్యను అందించే ఉపాధ్యాయుడినే విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు అంటాడు. సో వన్ హూ orates with his mouth, students doesn't remember such kind of a teacher, but one who lives or leads his life according to his teaching, so he is a memorable for each and every students. This was said by Mahatma Gandhi ji in one of his essays to students. And next, teacher as a felicitator, సౌకర్యకర్తగా ఉపాధ్యాయుడు, సౌకర్యకర్తగా సృజనాత్మకతను పెంపొందించడంలో, ఆసక్తిని పెంపొందించడంలో, ఆలోచనలు రేకెత్తించడంలో, మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఇవన్నీ చేయగలగటంలో హీ షుడ్ బి ఏ ఫెలిసిటేటర్, సౌకర్యకర్తగా ఉండాలి. ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఇంట్రెస్ట్, ఇన్ ఆర్డర్ టు బ్రెయిన్ స్ట్రామ్ దేర్ థాట్స్, in order to rejuvenate their creativity or utility of learning, he should be a felicitator. సో ఎటువంటి ప్రాజెక్టులు చేయొచ్చు, ఏ రకమైన నమూనాలు, మోడల్స్ తయారు చేస్తూ ఉండొచ్చు. నో కాస్ట్, లో కాస్ట్, అసలు ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి టీఎల్ఎంస్ రెడీ చేసుకోవచ్చు, లేకపోతే అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి టీఎల్ఎంస్ రెడీ చేసుకోవచ్చు, వారిని గైడ్ చేయటం అనమాట. రైట్. అండ్ నెక్స్ట్ వన్, టీచర్ యాజ్ ఏ కో-లెర్నర్, సంప్రదింపు వేత్తగా ఉపాధ్యాయుడు. క్షమించాలి, టీచర్ యాజ్ ఏ కో-లెర్నర్, సహ అభ్యాసకునిగా ఉపాధ్యాయుడు. సహ అభ్యాసకునిగా ఉపాధ్యాయుడు. అభ్యాసకునిగా అంటే విద్యార్థులతో కలిసి వారి బలాలు, బలహీనతలు, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ స్థాయిలు, ఇబ్బందులు ఇవన్నీ గమనిస్తూనే వారితో కలిసి పనిచేయటం అనేది అతను ఒక అభ్యాసకుడిగా ఉంటాడు. అలాగే సంప్రదింపువేత్తగా ఉపాధ్యాయుడు అంటే టీచర్ యాజ్ ఏ నెగోషియేటర్, హౌ టు నెగోషియేట్ ది థింగ్స్, హౌ టు సాల్వ్ ది బ్యారియర్స్, వారికి ఉన్న అడ్డంకులు ఎలాగా తొలగించటం. సో ఈ రకంగా ఉపాధ్యాయుడు చేయవలసింది ఏంటంటే విద్యార్థుల్ని ఒక సమగ్ర మూర్తిమత్వంలోనికి,
తీసుకువెళ్ళాలి. సో యాజ్ ఏ టీచర్ he should lead them to a complete personality or an all-round development in the personality. మానసిక, శారీరక, బుద్ధి కుశలత, ఉద్వేగ నియంత్రణ ఇవన్నీ కూడా ఉంటేనే వారిలో మరి సమగ్ర మూర్తిమత్వం ఉన్నట్టు అర్థము. ఫిజికల్, సైకలాజికల్, ఇంటలెక్చువల్, ఇమోషనల్, సో బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. ఈ అంశాలన్నిటిలో కూడా స్థితప్రజ్ఞత ఉంటే సమగ్ర మూర్తిమత్వంలో ఉన్నట్టు. అదేవిధంగా మరి పర్యాలోచన ఆచరణవేత్తగా ఉపాధ్యాయుడు. టీచర్ యాజ్ ఏ రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్. సో నాట్ ఓన్లీ అబ్జర్వేషన్ బట్ హీ షుడ్ పుట్ హిజ్ థాట్స్ ఇంటూ యాక్షన్స్, ఇంటూ డీడ్స్, వర్డ్స్ ఇంటూ డీడ్స్. తన ఆలోచనలను ఆచరణలో పెట్టటం. ఏ రకంగా అంటే మనం గమనించగలిగితే ఇవన్నీ కూడా అలా చెప్తే విద్యార్థులు నేర్చుకుంటారు, ఇలా చెప్తే నేర్చుకుంటారు అంటారు, కానీ దీంట్లో ప్రాక్టికాలిటీ ఎంత అనేది ఉపాధ్యాయుడికి తెలుసుండాలి. అందుకనే కొన్ని సందర్భాలలో ఉపాధ్యాయుడు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే వెతికితే దొరుకుతుంది, వెతికితే దొరకందంటూ ఏమీ లేదు అంటే ఇక్కడ ఏదో ప్రోత్సహించినట్టు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎంత ప్రాక్టికల్ ఎబిలిటీస్ ఉంటాయి, అవి ఎంతవరకు ఆచరణ యోగ్యం. కాబట్టి ఇవన్నీ ఏదో చెప్పి చేతులు దులిపేసుకోవటానికి బాగుంటాయి, కానీ విద్యార్థులకు ఏమాత్రం కూడా అవి భవిష్యత్తులో ఉపయోగపడవు. అందుకని బుకిష్గా ఉండిపోతున్నారు, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండటం లేదు. అందుకని ప్రతి విద్యార్థి శ్రద్ధగా పాల్గొంటున్నారా లేదా, పాల్గొంటున్నట్టు ఏమైనా భ్రమపడుతున్నామా మనం, అంటే వాళ్ళ పార్టిసిపేషన్ అనేది నిజమా కాదా, లేకపోతే వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఆచరణయోగ్యమైన లోపాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించి he should be a reflective practitioner. Teacher as a reflective practitioner. And next one, teacher as a classroom researcher. తరగతి పరిశోధకుడిగా ఉపాధ్యాయుడు. A classroom researcher. Every teacher is a researcher. What is research? Finding again is research. Relearning is research. Searching again is research. మరి పరిశోధన అంటే ఏంటంటే తిరిగి ఇంకోసారి కనుక్కోవటం. ఇటువంటివన్నీ పరిశోధనలు. అందుకనే ఉపాధ్యాయుడు నిరంతర పరిశోధకుడిగా ఉండాలి. నిరంతర పరిశోధకుడు, నిరంతర అభ్యాసకుడు ఎలాగో నిరంతర పరిశోధకుడిగా ఉండాలి. ఏ లైఫ్ టైమ్ లెర్నర్, ఏ లైఫ్ లాంగ్ లెర్నర్. టీచర్ ఈజ్ ఆల్సో ఏ లైఫ్ లాంగ్ లెర్నర్. టీచర్ ఈజ్ ఆల్సో ఏ లైఫ్ టైమ్ రీసెర్చర్. రోజున ఉపాధ్యాయ విద్య కుంటుపడటానికి గల ముఖ్య కారణం టీచర్ ఎడ్యుకేటర్స్ ఆర్ నాట్ రీసెర్చర్స్. ఇదే మనకున్న పెద్ద సమస్య. దెన్ హౌ కెన్ వీ ఫార్ములేట్ ఆల్ ది curriculum and everything? This is done at SCRT level and NCRT level and even at university level. That's all. What about the teacher training institutes? అందుకనే మనం గమనించగలిగితే ఈ టీచర్ ఎడ్యుకేటర్స్ ఎవరు కూడా రీసెర్చర్స్ కాని కారణంగా ఉపాధ్యాయ విద్య అనేది కుంటుపడుతుంది. మరి పాఠ్యాంశాలన్నీ ఎక్కడి నుంచి తయారవుతున్నాయండి? SCRTలో, NCRTలో, అలాగే యూనివర్సిటీలో తయారవుతున్నాయి. అక్కడ ఏదో ముఖస్థుతిగా జరుగుతూ ఉంటాయి. అందుకనే ఎప్పుడైతే టీచర్ రీసెర్చర్గా ఉంటాడో, ఉపాధ్యాయుడే పరిశోధకుడిగా ఉంటాడో, విద్యార్థుల్లో నూతన జ్ఞానాన్ని, కంప్లీట్లీ న్యూ నాలెడ్జ్, నాట్ ఎ బోర్డమ్ ఆఫ్ నాలెడ్జ్, కంప్లీట్లీ న్యూ నాలెడ్జ్, సో వాళ్ళందరిలో పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. రైట్. And next one is functions of teacher in classroom, school and community. తరగతి గది, పాఠశాల మరియు సమాజములో ఉపాధ్యాయుని విధులు. తరగతి గది, పాఠశాల, సమాజములో ఉపాధ్యాయుని విధులు. క్లాస్ రూమ్ వరకు తన 40 మంది విద్యార్థులతో తనకు ఉండే పరస్పర చర్యలు.
అదేవిధంగా ప్రతి తరగతిలో ఉన్న విద్యార్థులందరితో కూడిన ఒక పాఠశాలలో తమకుండే ఒక రకమైన పరస్పర చర్యలు, ఇంటరాక్షన్స్, హౌ హీ ఈజ్ ఇంటర్రిలేటెడ్ విత్ ది సొసైటీ ఇన్ ఏ బ్రాడర్ సెన్స్. కాబట్టి ఈ 3 కోణాల్లో ఉపాధ్యాయుని మరి విధులు, ఫంక్షన్స్ మనం చూడగలిగితే సో చాలా విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. క్లాస్ రూమ్లో కేవలం పాఠం చెప్పటం, విద్యార్థులకు ఒక రకమైన మార్గదర్శకత్వం అందించడం. మరి పాఠశాలలో నిర్వహణ కార్యక్రమాలు, మేనేజ్మెంట్ కూడా కొంత చూసుకోవటం. ఇక సమాజంలో హీ షుడ్ బి ఎ రోల్ మోడల్. టీచర్ అంటే జేబులో బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను, రెడ్ పెన్ను 3 ఉంటే టీచర్ అయిపోరు ఎవరు. గమనించాలి, హీ షుడ్ బి ఏ రోల్ మోడల్, రైట్. అందుకనే వీరిలో అంటే ఉపాధ్యాయుల్లో ప్రొఫెషనల్ కాంపిటెన్సీస్, వృత్తిపరమైన సామర్థ్యాలు కూడా చాలా అవసరం. అందుకనే మనం గమనించగలిగితే ప్రతి ఉద్యోగానికి ఒక రకమైన వృత్తిపరమైన సామర్థ్యం, ప్రొఫెషనల్ కాంపిటెన్సీ ఉంటుంది. ఆ కాంపిటెన్సీ లేకపోతే ఎ పువర్ క్రాఫ్ట్స్మ్యాన్ క్వారల్స్ విత్ హిజ్ టూల్స్. అంటే ఈ పనితనం లేని కార్మికుడు ఏం చేస్తాడంటే పనిముట్లతో పోట్లాడుతూ ఉంటాడు. అవి బాగాలేదు, ఈ బాగాలేదు, అలా లేదు, ఇలా లేదు అంటాడు. అందుకనే ప్రొఫెషనల్ కాంపిటెన్సీస్ అనేవి చాలా అవసరం. వృత్తిపరమైన సామర్థ్యాలు అనేవి చాలా అవసరం. ద ఫస్ట్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ ఈజ్ సబ్జెక్ట్ మ్యాటర్, పాఠ్యాంశ జ్ఞానం. సబ్జెక్ట్ అనేది చాలా అవసరం. మనం ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ అంటే ఒక రకంగా మీ విషయంలో అయితే మీ మెథడ్స్ మీద, నాకు ఒక మెథడ్ అంటేనే ఇది, నాకు ఇంకో మెథడ్ అంటే ఒక కంటికే మనం కళ్ళద్దాలు వాడి ఇంకో కంటికి వాడకపోతే 2 మెథడ్స్ కూడా 2 కళ లాంటివి. ఆ విషయాన్ని గమనించాలి. ఆసక్తి ఒక రకంగా ఉంటుంది, ఇంకో సబ్జెక్ట్ మీద ఆసక్తి ఉండకపోవచ్చేమో. అలాంటప్పుడు మరి 2 ఆప్షన్లు ఎందుకు ఇచ్చారు మనకి? అందుకని మనం ఎంపిక చేసుకున్న సబ్జెక్టుల మీద మనకి మమకారం ఉండాలి, వృత్తి ధర్మాన్ని మనం నిర్వహించాలి, రైట్. నెక్స్ట్ కాంపిటెన్సీ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. భావ ప్రసార నైపుణ్యాలు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మస్ట్ ఫర్ ఏ టీచర్, రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్స్ట్రక్షనల్ ప్రాక్టీస్. బోధనా పరమైన ఆచరణ, ఇన్స్ట్రక్షనల్ ప్రాక్టీస్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కాంపిటెన్సీ ఫర్ ది ప్రొఫెషనల్ గ్రోత్ ఆఫ్ ఏ టీచర్. వృత్తిపరంగా ఎదగటానికి ఇది కూడా ఒక రకమైన సామర్థ్యంగా మనం భావించాలి. అంటే బోధించేటప్పుడు ఎటువంటి శైలి, అంటే టీచింగ్ స్టైల్ అంటాం దీన్ని మనం, టీచింగ్ స్టైల్ అంటాం. కాంట్రరీ టు దిస్ వీ హ్యావ్ లెర్నింగ్ స్టైల్స్. సో మనకి ద్రవిడియన్ యూనివర్సిటీ వాళ్ళు రాసిన లెర్నింగ్ స్టైల్స్ రిఫరెన్స్ బుక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడైనా కుదిరితే దాన్ని కూడా మీరు స్టడీ చేయండి. ఇన్స్ట్రక్షనల్ ప్రాక్టీస్ నథింగ్ బట్ ఇందులో మనకి ఒక రకమైన టీచింగ్ స్టైల్ని ఒక్కొక్క టీచర్ ఫాలో అవుతూ ఉంటారు. దానికి అనుగుణంగా వాళ్ళ భాష కానీ, లేకపోతే వారి వ్యవహార శైలి కానీ, వాళ్ళు ఎంపిక చేసుకునే అంశాలు కానీ, వారు బోధించే విధానాలు కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. దాన్ని మనం ఇన్స్ట్రక్షనల్ ప్రాక్టీస్ అంటాం. సో మనం ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎలాగైపోయినాయి అంటే మనకి ఇన్స్ట్రక్షనల్ ప్రాక్టీస్ అనేది ఏదో టెక్స్చువల్గా ఉంటుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కొద్దిగా తక్కువగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ కంపెటెన్సీ ఈజ్ ఎవాల్యుయేషన్. టీచర్ షుడ్ ఎవాల్యుయేట్ ఆన్ హిస్ ఓన్ హౌ ఫార్ హీ హ్యాస్ అచీవ్డ్, హౌ ఫార్ హీ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ టీచింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య పరిష్కారం, ప్రాబ్లమ్ సాల్వింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈక్విటీ, సమానత్వం. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈక్విటీ ఈజ్ అండ్ వాట్ ఈక్వాలిటీ ఈజ్. సమానత్వం, ఈక్విటీ. మరి ఈక్వాలిటీకి ఈక్విటీకి మధ్య కాస్త తేడాని గమనించండి. ఈక్విటీ అనేది క్లాస్ రూమ్లో మనం మెయింటైన్ చేయాలి. అలాగే ప్రొఫెషనలిజం, వృత్తి నైపుణ్యము, ప్రొఫెషనలిజం. దెన్ ఓన్లీ he could able to discharge his, if at all he is professional.
His attitude is professional. By this professionalism, he could able to discharge his duties in the classroom, in the school, and even in the society, even in the community. So functions of a teacher in the classroom. తరగతి గదిలో ఉపాధ్యాయుని విధులు. ఉపాధ్యాయుడు పాఠాలని విద్యార్థులకు బోధించాలి. This is his prime motto. He or she should not discuss recipes. He or she should not discuss movies. He or she should not discuss politics. His prime motto is teaching, educating. మరి ఉపాధ్యాయుని ప్రాథమిక విధి ఏంటంటే తరగతి గదిలో పాఠ్యాంశాన్ని బోధించటం. వంటల గురించో, బట్టల గురించో, రాజకీయాల గురించో మాట్లాడటం వల్ల ఏదో కొంత అవేర్నెస్ ఉంటుంది, కానీ దానివల్ల సిలబస్లు పూర్తవు. అందుకని ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. సో he should give a teacher should give a kind of assignment for each and every aspect. నియోజనం అనేది ప్రతి సందర్భంలో కూడా ఇస్తూ వారి సామర్థ్యాలను గమనిస్తూ ఉండాలి. అలాగే టీచర్ షుడ్ ప్రిపేర్ ది రైట్ TLMs ఫర్ ది క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్. మరి 40 మంది విద్యార్థులు ఒకేలాగా ఉండరు కనుక, చేతులైన 5 వేళ్ళు ఒకేలాగా ఉండవు కనుక, మరి 40 మంది విద్యార్థుల్లోని కౌశలాలు ఒకేలాగా ఉండవు. కాబట్టి అందరినీ బేరీజు వేసుకుంటూ, అందరినీ సమానంగా చూసుకుంటూ కాస్త వారికి అనుగుణంగా TLMs అనగా బోధనోపకరణాలను సిద్ధం చేసుకోవాలి. రైట్. సో విద్యార్థుల అవసరతను బట్టి, ఇఫ్ నీడెడ్, అకార్డింగ్ టు నీడ్ అండ్ నెసెసిటీ, టీచర్ షుడ్ బి ఏ ఫెలిసిటేటర్ ఫర్ ది ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అవసరతను బట్టి, విద్యార్థుల అవసరతను బట్టి సమ్మిళిత విద్యకు కూడా మరి కాస్త మార్గదర్శకత్వాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ఉపాధ్యాయుని విధులు పాఠశాలలో మనం గమనించగలిగితే, హీ షుడ్ గో ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రోటోకాల్కు అనుగుణంగా మరి ఉపాధ్యాయురాలు ఉండాలి. హీ షుడ్ ఫాలో ది టైం టేబుల్ స్ట్రిక్ట్లీ. ద టైం మేనేజ్మెంట్, సమయ పాలన అనేది, సమయ పట్టిక అనేది ఖచ్చితంగా మరి అనుసరించాలి, ఆచరించాలి. అలాగే హీ షుడ్ felicitate the students with co-curricular activities. సహపాఠ్యాంశాలలో వీరికి అన్ని విధాలుగా మరి సహకారం అందించాలి. అలాగే క్షేత్ర పర్యటనలు, ఫీల్డ్ ట్రిప్స్, విజ్ఞాన యాత్రలు, ఎడ్యుకేషనల్ ట్రిప్స్, విహారయాత్రలు, పిక్నిక్స్, ఎక్స్కర్షన్స్. సో వీటిల్లో కూడా విద్యార్థులతో పాటుగా మమేకమయ్యి మరి వారి జ్ఞాన పిపాసను, హీ షుడ్ క్వెంచ్ ది థర్స్ట్ ఆఫ్ దేర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. సో ఇవన్నీ కూడా ఉండాలి. అదే సమయంలో పర్యవేక్షణ కూడా పాఠశాల స్థాయిలో చాలా అవసరం. సూపర్విజన్ ఈజ్ ఆల్సో నీడెడ్ అట్ స్కూల్ లెవెల్. అలాగే మనకి ఎగ్జిబిషన్స్, ఫెయిర్స్, మాక్ పార్లమెంట్స్, ఇటువంటివి, సైన్స్ ఎగ్జిబిషన్లు కానీ, లేకపోతే సైన్స్ ఫెయిర్లు, మాక్ పార్లమెంట్స్, నమూనా పార్లమెంట్లు, ఇటువంటివన్నీ విద్యార్థుల్లో మరి మమేకమవుతూ ఇవన్నీ కూడా చేయాలి. దాంతోపాటు మనకి ఈ రోజున స్కూల్ లెవెల్లో మిస్ అవుతుంది ఏంటంటే లైబ్రరీ. పాఠశాల స్థాయిలో లైబ్రరీ అనేది ఇట్ షుడ్ బి ఏ పార్ట్ అండ్ పార్సల్ విత్ ఇన్ ది స్టూడెంట్ లైఫ్. కాబట్టి దాని పరంగా కూడా ఉపాధ్యాయుడు జాగ్రత్తలు తీసుకొని కొత్త కంటెంట్తో కూడిన బుక్స్ ఏమొచ్చాయి అవన్నీ చూసుకోవటం, వాటిని ఇవ్వటం, తీసుకురావటం, ఇవన్నీ కూడా లైబ్రరీలో ఎక్విప్ చేయటం, జర్నల్స్ ఏమైనా ఉంటే అవి. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ది ఫంక్షన్స్ ఆఫ్ టీచర్ ఇన్ ఏ కమ్యూనిటీ. సమాజంలో ఉపాధ్యాయుని విధులు మనం చూడగలిగితే, ఒక రకంగా సమాజంలో వ్యక్తులందరితో కలవటంతో పాటు he should mingle with all people from all walks of life. వివిధ ధోరణిలో, వివిధ మనస్తత్వాలతో, రకరకాలుగా ఉండే ప్రజలు వీళ్ళతో మమేకమయ్యి ఉండటం. ఇంకొకటి
ఏదో జీతం కోసం పాఠం చెప్పడం ఒక్కటే కాదు కానీ మిగిలిన టైంలో కాస్త అక్షరాస్యత పరిస్థితి ఏంటి, నిరక్షరాస్యుల పరిస్థితి ఏంటి, వారికి మనం ఏమైనా చేయగలమా, లేకపోతే వాళ్ళకి ఏమైనా బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వగలమా, నేనా ఇప్పుడు వీళ్ళకి సంతకాలు నేర్పించాలా, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఈజ్ యువర్ సోషల్ కన్సర్న్ యాజ్ ఎ టీచర్? ₹1000 జీతాలు తీసుకుంటున్నప్పుడు నీ సామాజిక బాధ్యత ఏంటి? ఈ రోజున టీచర్ సమర్థించుకునేది ఏంటంటే, సిన్స్ ఐ టీచ్ ఐఎమ్ పెయిడ్, బోధిస్తున్నాం కాబట్టి మాకు జీతం ఇస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ సోషల్ కన్సర్న్? సోషల్ కన్సర్న్కి మాకు టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ ఉంది కదా. సో దిస్ ఈజ్ నాట్ ది రైట్ వే. యాజ్ ఎ టీచర్ హీ షుడ్ స్ట్రైవ్ ఫర్ లిటరసీ. హీ షుడ్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ సూపర్స్టిషన్స్, అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు పోగొట్టడానికి తన వంతు ప్రయత్నం చేయాలి. సో దీనికి మీరు జన విజ్ఞాన వేదిక వాళ్ళని మీరు చూస్తే వాళ్ళందరూ టీచర్లే, వాళ్ళేం ఫిలాసఫర్స్, వాళ్ళేం సైంటిస్టులు కాదు. కానీ వాళ్ళకున్న మరి శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ యాటిట్యూడ్తో సమాజాన్ని ఎలా చైతన్యపరుస్తున్నారో మీరు గమనించవచ్చు. దిస్ షుడ్ బి దేర్ మోటో ఆర్ సర్వీస్ మోటో టువర్డ్స్ ది కమ్యూనిటీ. సమాజం పట్ల వారికి ఉండే బాధ్యత. అలాగే కులమత సహనము, టాలరెన్స్. యూ షుడ్ డెవలప్ టాలరెన్స్ ఇన్ ది సొసైటీ ఆర్ కమ్యూనిటీ. ఒక సహనం అనేది. సో నవేడేస్ వీ హ్యావ్ కమ్యూనల్ రైట్స్ బికాస్ ఆఫ్ ఇంటాలరెన్స్. సో కాబట్టి దీనికోసం పండుగలు, అన్ని పండుగల్ని ఆచరించటం, లేకపోతే సర్వమత ప్రార్థనల్లో పాల్గొనటం. దీని కారణంగా ఏం జరుగుతుందంటే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ నేషనల్ ఇంటిగ్రేషన్. ఇది ఎక్కడ ప్రతిబింబిస్తుందంటే జాతీయ సమైక్యతలో ఇది ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. కాబట్టి వీటన్నిటి విషయాల్లో మరి సామాజిక బాధ్యతను ఉపాధ్యాయుడు మరి తీసుకోవాలి, వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, సామాజిక అడవులు, సో వీటిని పెంచడం కానీ, సాంఘిక సేవా కార్యక్రమాలు చేయటం కానీ, ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడిగా, సమాజంలో ఉపాధ్యాయుడిగా చేయాల్సిన బాధ్యతలు. ఇంతటితో 4వ యూనిట్ సరి.